మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ సర్వీసెస్లో చూడండి, ఒకసారి మనకు క్లియర్గా అర్థం కావడానికి 3 డివిజన్స్ ఇవ్వడం జరిగింది. కమ్యూనిటీ, సోషల్ అండ్ పర్సనల్ సర్వీసెస్ ఒకటి, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఒకటి, ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఒకటి. కమ్యూనిటీ, సోషల్ అండ్ పర్సనల్ సర్వీసెస్ కింద ఏవే వస్తాయి? డిఫెన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్, ఎడ్యుకేషన్, వెటర్నరీ, మీడియా, లైబ్రరీ ఇవన్నీ కూడా వస్తాయి. మరి అలాగే ఫైనాన్స్, ఇన్సూరెన్స్ అండ్ రియల్ ఎస్టేట్ కింద మీకు తెలిసిందే పోస్ట్ ఆఫీసు, బ్యాంక్స్, లైఫ్ ఇన్సూరెన్స్లు ఇవన్నీ వస్తాయి. ట్రేడ్, హోటల్, ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. సో ఇలా సర్వీసెస్ని డివైడ్ చేయడం జరిగింది. ఈ సెక్టార్స్ నుంచి వచ్చేటువంటి జీడిపిని 1972 నుంచి 73 వరకు ఎలా ఉంది అనేది ఇక్కడ చూడొచ్చు. అలాగే 2009 నుంచి 2010 వరకు ఎలా ఉందనేది చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఒక టేబుల్ని బాగా అబ్జర్వ్ చేసి చూడండి. అగ్రికల్చర్ సెక్టార్లో రూరల్ ఏరియాస్ నుంచి 68% అండ్ అర్బన్ ఏరియాస్ నుంచి 8%. అదే మెయిల్ ఫీమేల్ చూసుకుంటే 47, 69. టోటల్గా ఇలా మొత్తం అన్ని సెక్టార్స్ని చూస్తే ఎక్కడ మెయిల్ ఫీమేల్ అనేటువంటి డిఫరెన్సెస్ మనకు బాగా కనిపిస్తున్నాయి. చూడండి, ఈ పై చార్ట్ని ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తే ఏ సెక్టార్ నుంచి ఎంత ఎంప్లాయ్మెంట్ అనేది చూడండి. మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూస్తే చాలా మార్పులు వచ్చినాయి. చూడండి, సర్వీస్ సెక్టారు చాలా మారింది, పెరిగింది. అగ్రికల్చర్ సెక్టార్ తగ్గింది, ఇండస్ట్రియల్ సెక్టార్ పెరిగింది. దీని నుంచి వచ్చే జీడిపి కూడా చూడండి చాలా మటుకు వేరియేషన్ కనిపిస్తూ ఉంది. అసలేంటి జీడిపి అంటే ఇప్పుడు చూద్దాం. చూడండి ఒకసారి. Now we are going to learn about a new topic in this lesson, that is gross domestic product. Gross domestic product. Asalenti gross domestic product. The gross domestic product is nothing but a total value of goods and services. Goods and services. మళ్ళీ చెప్తున్నాడండి, the total value of goods and services produced in the country. మన దేశంలో ఉత్పత్తి చేసిన, తయారు చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ టోటల్ వాల్యూని మనం ఏమని పిలుస్తాము అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనే పేరుతో పిలుస్తాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏవేవి? గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇందులో మన దేశంలో తయారైనటువంటి వాటి యొక్క టోటల్ వాల్యూని ఏమని పిలుస్తాం మనము? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇది ఎందుకు ఉపయోగిస్తారు? ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ టు నో. ఎందుకు అవసరమా అంటే, ఎస్, ఇది ఎందుకు అవసరం పడుతుందంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఎంత జరిగింది, టు నో ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ. అసలు ఎంత జరిగింది ఫైనాన్షియల్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్గా ఆ దేశం ఎంత స్థాయికి వెళ్తుంది అనేది తెలుసుకోవడానికి ప్రతి దేశంలో ఏం క్యాల్కులేట్ చేస్తారంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని ఉపయోగిస్తారు. దీన్ని క్యాల్కులేట్ చేస్తాం. ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్ ఇన్ 2 మెథడ్స్. 2 రకాల మెథడ్స్ ఉన్నాయి. ఏవేవి ఉన్నాయండి? 2 రకాల మెథడ్స్ ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చూద్దామండి. ఆ మెథడ్స్కి ముందుకు పోయే కొద్దీ ముందు చూద్దాం. అసలు ఏంటి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్? ఒక దేశంలో ఉత్పత్తి చేసిన, తయారు చేసిన మొత్తం గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క టోటల్ వాల్యూని ఉపయోగించి చేసేటువంటి దాన్ని టోటల్ వాల్యూని ఏమని పిలుస్తాము? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మరి దీన్ని ఎందుకు ఉపయోగిస్తాము, ఎందుకు క్యాల్కులేట్ చేస్తామంటే ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ టు నో ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. ఆ దేశం ఎంత ఫైనాన్షియల్ గా డెవలప్ అయ్యింది అనేది తెలుసుకోవడానికి మనం దీన్ని ఉపయోగిస్తాము. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ని 2 విధాలుగా 2 మెథడ్స్ లో ఉపయోగిస్తాం. 2 మెథడ్స్ ఏంటి? 2 మెథడ్స్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి స్టాండర్డ్ మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చేసి వాల్యూ యాడింగ్ అప్ మెథడ్. స్టాండర్డ్ మెథడ్,
అండ్ వాల్యూ యాడింగ్ అప్ మెథడ్. ఇప్పుడు ఫస్ట్ మనము స్టాండర్డ్ మెథడ్ గురించి తెలుసుకుందాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఏవేవి? స్టాండర్డ్ మెథడ్, వాల్యూ యాడింగ్ అప్ మెథడ్. స్టాండర్డ్ మెథడ్ని ఒకసారి మనం చూద్దాం. స్టాండర్డ్ మెథడ్లో చూసుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ని తీసుకుందాం. ఒక ఫార్మరు పంట పండించాడు, ఏది? ప్యాడీ అనుకుందాం. మరి ఆ ప్యాడీ పండిస్తే దాని యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని ఎలా కనుక్కుంటాం అనేటువంటి దాన్ని ఇప్పుడు స్టాండర్డ్ మెథడ్లో చూద్దాం. ఇదే దాంట్లోనే ఇదే ఎగ్జాంపుల్ని వాల్యూ యాడింగ్ అప్ మెథడ్లో కూడా చూస్తే మనకు 2 దానిలో కంపారిజన్ అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం? స్టాండర్డ్ మెథడ్లో చూద్దాం. దట్ ఇఫ్ ఎ ఫార్మర్ హూ ఈస్ సెల్లింగ్ ప్యాడీ టు ద రైస్ మిల్లర్, వాడు ఏం చేస్తున్నాడు? ఫార్మరు సెల్ చేస్తున్నాడు. ఎవరికి సెల్ చేస్తున్నాడు? రైస్ మిల్లర్కి సెల్ చేస్తున్నాడు. రైస్ మిల్లర్, మిల్లర్ అంటే తెలుసు కదండి, రైస్ మిల్లర్ అంటాం. ఆ రైస్ మిల్లర్కి అమ్ముతున్నాడు. ఎంత? దట్ ఈస్ 25 per kg. 25 rupees per kg. That is at the rate of 100 kgs. 100 kgs ప్యాడీని 25 రూపాయల లాగా, కేజీ 25 రూపాయల లాగా అమ్ముతున్నాడు. 100 kgs బ్యాగ్లో ఉన్నటువంటి ప్యాడీని ఏం చేస్తున్నాడు? 25 రూపీస్ కేజీ లాగా అమ్ముతున్నాడు. అంటే టోటల్ ఎంత? 100 into 25 is equal to 2500 rupees. 2500 rupees. మరి ఇది ఎవరికి పోతుంది? ఫార్మర్కి పోతుంది. అంతేనా? ఎస్, ఫార్మర్కి పోతుంది. మరి రైస్ మిల్లర్ ఏం చేస్తాడు? రైస్ అట్టే పెట్టుకుంటాడా? పెట్టుకోడు. వాడు కూడా ఏం చేస్తాడు? వేరే వాళ్ళకి అమ్ముతాడు. మరి రైస్ మిల్లరు ఎవరికి అమ్మినాడు అంటే హోటలర్కి అమ్మినాడు. హోటలర్కి రైస్ మిల్లర్ ఎవరికి అమ్మినాడు? హోటల్ వాడికి అమ్మినాడు. ఎలా అమ్మినాడు? ఈ ప్యాడీని అమ్మాలి కదా. మరి ప్యాడీని చూసుకున్నప్పుడు దాంట్లో రైస్ వస్తుంది, హస్క్ వస్తుంది. అంటే అక్కడ వడ్ల నుంచి తీసినప్పుడు పొట్టు వస్తుంది, వరి పొట్టు, అలాగే బియ్యం కూడా వస్తాయి. కాబట్టి 2 దాని అమ్ముతాడు. ఎవరు? రైస్ మిల్లర్ అమ్ముతాడు. ఎందుకంటే వాటి పని దానిని సపరేట్ చేయడం. సో వీడు వడ్లు అమ్మినాడు. వీడు వడ్లకు ఉన్నటువంటి పొట్టుని సపరేట్ చేసినాడు, రైస్ని సపరేట్ చేసినాడు. వడ్లు ఎంతకు అమ్ముతున్నాడు? ఆ పొట్టుని ఎంతకు అమ్ముతున్నాడు? ఆ పొట్టుని మనం ఏమంటాం? హస్క్ అని పిలుస్తాం. మరి ఇక్కడ దాని ప్రకారంగా మొత్తం సపరేట్ చేస్తే ఈ 100 కేజీలని, ఈ పొట్టుని రైస్ని సపరేట్ చేస్తే ఎంత వచ్చిందంటే 80 కేజీలు. 80 కేజెస్ 20 కేజెస్ వచ్చింది. 80 కేజెస్ రైస్ వచ్చింది, 20 కేజెస్ హస్క్ వచ్చింది. అంటే పొట్టు, వరి పొట్టు అనేటువంటిది వచ్చింది. మరి ఈ హస్క్ అండ్ ఇక్కడ 80 రూపీస్ ఉన్నటువంటి రైస్ ఎంతకు అమ్ముతున్నాడు అంటే దట్ ఈస్ 40 రూపీస్కి అమ్మినాడు అనుకున్నాం. అదే హస్క్ని వచ్చేసి 20 రూపీస్కి అమ్మినాడు. అంటే ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? మరి దీనిలాగా 80 కేజెస్ 40 రూపీస్ లాగా అమ్మినాడు. 80 into 40 ఎంత? 3200 రూపీస్. మరి 20 కేజెస్ హస్క్ని ఎంత అమ్మినాడు? 20 రూపీస్కి అమ్మినాడు. అంటే 400 రూపీస్ లాగా అమ్మినాడు. టోటల్ ఎంత? 3600 రూపీస్కి అమ్మినాడు. ఎవరికి అమ్మినాడు? రైస్ మిల్లర్కి వచ్చినటువంటి ఆదాయానికి. మరి 3600కి కొన్నటువంటి హోటల్ వాడు దీన్ని ఏం చేసినాడు అంటే ఇడ్లీ వడ అనేటువంటిది ఉంటుంది కదా, అట్లా వాటికి అన్నిటికి ఉపయోగించి ఆ వాటిని అన్నిటిని అమ్మి ఎంత చేసుకున్నాడు అంటే 5000 రూపాయలు తెచ్చుకున్నాడు. అంటే ఈ 5000 రూపాయలు హోటల్ వాడికి వచ్చినటువంటి ఆదాయం. ఇక్కడ చూడండి, ఫార్మర్కి ఎంత వచ్చింది? 2500. రైస్ మిల్ వాడికి ఎంత వచ్చింది అంటే 2500ని తీసుకొని 3600కి చేసుకొని వాడు ఏం చేసినాడు? అమ్మినాడు. అంటే దాని ప్రాసెస్ అంతా చేసుకొని అమ్మినాడు.
వానికి వచ్చిన వాల్యూ ఎంత అంటే ఇది. వీడికి వచ్చిన వాల్యూ ఎంత, హోటల్ వాడికి 5,000 రూపీస్ వాల్యూ వచ్చింది. సో ఈ మొత్తం అంతా తీసుకున్నప్పుడు ఫైనల్గా మనం తీసుకునేటువంటి అమౌంట్ ఎంత అంటే లాస్ట్ అమౌంట్ని తీసుకుంటాం. అంటే ఫార్మర్ దగ్గర నుంచి ఎక్కడికి పోయింది, రైస్ మిల్ వాడికి పోయింది. రైస్ మిల్ కాడి నుంచి ఎక్కడికి పోయింది, హోటల్ కాడికి పోయింది. హోటల్ కాడి నుంచి ఎక్కడికి పోయింది, ఎక్కడికి పోయి లేదు, కస్టమర్లు తినేసినారు, అది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి లాస్ట్ ఫైనల్ వాల్యూ ఎక్కడికి వచ్చి అయిపోయిందంటే హోటల్ వాడి దగ్గరికి వచ్చి అయిపోయింది. ఎంత వాల్యూ, 5,000 రూపీస్. అంటే ఈ స్టాండర్డ్ మెథడ్లో లాస్ట్ వాల్యూ ఎంత వచ్చింది, 5,000 రూపీస్ వచ్చింది. కాబట్టి ఈ 5,000 రూపీస్నే మనము గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ ఫార్మర్ అని చెప్తాం. అంటే ఈ ప్యాడీ యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత ఈ ఫార్మర్కి అంటే మొత్తం అంతా తీసుకున్నప్పుడు ఫార్మర్ దగ్గర 2,500, రైస్ మిల్లర్కి ఇంత, అండ్ హోటల్ వాడికి ఇంత. గ్రాస్ డొమెస్టిక్ ఓవరాల్గా ఎంత దీని వాల్యూ పడింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాంపూని తీసుకుందాం. షాంపూని వచ్చేసి ఒక 2 రూపీస్ అనుకుంటే, తయారు చేసిన వాడు ₹1 తయారు చేసి వేరే వాడికి ఇస్తాడు. వాడు ఏం చేస్తాడు, ఒక ₹1 లాభంతో వేరే వాడికి, అలా ఇంకొకడు లాస్ట్ మన దగ్గరికి వచ్చేసరికి 2 రూపీస్ అయింది. ఇప్పుడు మనము షాంపూ యొక్క ధర ఎంత అంటే అక్కడ అంత తయారైంది, ఇక్కడికి ఇంత వచ్చింది, ఇవన్నీ చెప్పాం. లాస్ట్కి ఫైనల్ రేట్ మాత్రమే చెప్తాం. అలాగే ఈ ప్యాడీ యొక్క ఫైనల్ వాల్యూ ఎంత అని అడిగినప్పుడు, దాని యొక్క జీడిపి ఎంత అని అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి, 5,000 రూపీస్ అని చెప్పాలి. దట్ ఈస్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ద స్టాండర్డ్ మెథడ్. It is calculated in the standard method. That is, for the GDP, we'll take the final product value. Final product value మాత్రమే తీసుకుంటాం. ఇందులో final product value ఎంత, 5,000 రూపీస్. బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్, ఈ 5,000 రూపీస్లో చూడండి ఏమేమి ఉన్నాయి. వీడు కొన్నటువంటి రైస్ మిల్లర్ దగ్గర కొన్న 3,600 రూపీస్ ఉంది. అలాగే ఫార్మర్కి ఇచ్చినటువంటి 2,500 రూపీస్ కూడా ఇన్వాల్వ్ అయింది. కాబట్టి ఇట్ ఇన్వాల్వ్స్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ ప్రాఫిట్స్. ఎక్స్పెన్సెస్ కలిసి ఉన్నాయి, ప్రాఫిట్స్ కలిసి ఉన్నాయి. ఎవరివి, అందరివి. ఆల్ ద పీపుల్ హూ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ద ఫైనల్ గూడ్స్. ఈ ఇడ్లీ దోశ తయారు చేయడానికి ఎంతమంది కష్టపడినారో వాళ్ళకందరికీ అయినటువంటి ఖర్చులు, వాళ్ళకు వచ్చేటువంటి లాభాలన్నీ ఇన్వాల్వ్ అయినాయి. కాబట్టి ఈ ఫైనల్ అమౌంట్ని మాత్రమే మనం తీసుకుంటాం. దీన్నే స్టాండర్డ్ మెథడ్ అని పిలుస్తాం ఫర్ క్యాలిక్యులేటింగ్ GDP. ఏదానికండి, జి. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి మనకి ఏంటిది, వాల్యూ యాడింగ్ అప్ మెథడ్. వాల్యూ యాడింగ్ అప్ మెథడ్ ఏంటి, వాల్యూ యాడింగ్ అప్ మెథడ్. అక్కడ మనం ఫైనల్గా తీసుకుంటే ఇక్కడ స్టేజ్ వైజ్గా తీసుకుంటాం. అంటే ఏ స్టేజ్లో ఎంత వచ్చింది, ఏ స్టేజ్లో ఎంత వచ్చింది అనేటువంటి దానిలో తీసుకుంటాం. దీన్నే వాల్యూ యాడింగ్ అప్. ప్రతిసారి వాల్యూని యాడ్ అవుతూ చేసుకుంటూ పోతాం. ఇందులో ఫస్ట్ స్టేజ్ని తీసుకుందాం. ఫస్ట్ స్టేజ్ అంటే ఫార్మర్ దగ్గర ఉన్నటువంటి స్టేజ్. ఏంటి, ఫార్మర్ దగ్గర ఉన్న స్టేజ్. ఈ ఫస్ట్ స్టేజ్లో ఫార్మర్ ఏం చేస్తున్నాడు, రైస్ మిల్లర్కి అమ్మినాడు. మరి రైస్ మిల్లర్కి ఎంత కమ్మినాడు, 2,500 రూపీస్ కమ్మినాడు. మరి ఫార్మర్కి ఎంత వాల్యూ వచ్చింది అంటే అక్కడ అసలు పంటనే లేనప్పుడు 0, అంతే కదా, 0. వీడు ఏం చేసినాడు, దాన్ని మొత్తం అంతా పంట వేసి పండించి దాన్ని అమ్మేసరికి దాని వాల్యూ ఎంత అయింది, 2,500 అయింది. ఇది ఫార్మర్కి వచ్చినటువంటి జీడిపి. కాబట్టి ఇది ఒక వాల్యూ. నెక్స్ట్ సెకండ్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో ఏది, రైస్ మిల్లర్. ఎవరికి అమ్మినాడు, హోటల్ వాడికి అమ్మినాడు. మరి వీడిది ఎంత అమౌంట్, ఎంత పోయింది. రైస్ మిల్లర్ హోటల్ వాడికి ఎంత అమ్మినాడు, 3,600, అంతే కదా. 80 kgs రైసు, 20 kgs హస్క్. మనం ప్రాసెస్ చేసినాం కదా స్టాండర్డ్ మెథడ్లో. దాని ప్రకారంగా వాడు ఎంత కమ్మినాడు, 3,600 రూపీస్ కమ్మినాడు. మరి వీడు రైస్ మిల్లరు ఫార్మర్ దగ్గర నుంచి ఎంత కొన్నాడు, 2,500 రూపీస్ కొన్నాడు. అంటే వాల్యూ లెస్ చేస్తే ఎంత అమౌంట్ వచ్చింది, 1,100 రూపీస్ వచ్చింది. ఇదొక వాల్యూ, అంతేనా. 2,500 రూపీస్ ఫార్మర్కి వచ్చిన వాల్యూ, 1,100 రూపీస్ అంటే వాడి ఖర్చులన్నీ పోను మిగిలినటువంటి ఆదాయం ఎంత వాడికి, 1,100 రూపీస్ రైస్ మిల్లర్కి మిగిలింది. మరి థర్డ్ స్టేజ్,
థర్డ్ స్టేజ్లో ఏం జరిగింది, హోటల్ వాడు ఎవరికి అమ్మినాడు, కన్జ్యూమర్స్కి అమ్మినాడు, తినేటువంటి కస్టమర్స్కి కన్జ్యూమర్స్కి అమ్మినాడు. ఎంతకి, 5,000 రూపాయలకి. వాడు ఎంత కొన్నాడు రైస్ మిల్లర్ దగ్గర నుంచి, 3,600 రూపీస్ కొన్నాడు. మైనస్ చేస్తే ఎంత వస్తుందండి, 1,400 రూపీస్. ఇదొక వాల్యూ, అంతేనా. ఇప్పుడు ఫస్ట్ స్టేజ్లో వచ్చిన వాల్యూ ఎంత, 2,500. సెకండ్ స్టేజ్లో వచ్చినటువంటి వాల్యూ ఎంత, 1,100. థర్డ్ స్టేజ్లో వచ్చిన వాల్యూ ఎంత, 1,400. టోటల్ కలిపితే 5,000. దట్ ఈస్ జీడిపి. అంటే ఫస్ట్ మెథడ్లో డైరెక్ట్ ఫైనల్ వాల్యూని తీసుకున్నాం. ఇక్కడ ఏం చేసినాం, వాడికి ఎంత విలువ ఉంది, వాడు ఎంత కమ్మినాడు, వాడికి ఎంత లాభం వచ్చింది అంటే ఎక్స్పెన్సెస్ని పోగొట్టి మనము లాభాన్ని మాత్రమే తీసుకుంటూ క్యాలిక్యులేట్ చేసినాం. ఫార్మర్కి వచ్చిన లాభం 2,500, రైస్ మిల్లర్కి వచ్చిన లాభము 1,100, హోటల్ వాడికి వచ్చిన లాభం 1,400. ఈ లాభాలను అన్నింటినీ కలిపితే మనకేమొచ్చింది, జీడిపి వచ్చింది. దట్ ఈస్ 5,000. అంటే ఆ మెథడ్లో డైరెక్ట్గా 5,000 అని ఫైనల్ వాల్యూని తీసుకున్నాం. ఈ మెథడ్లో ప్రతి వాల్యూని అంటే స్టేజ్ 1లో వచ్చిన వాల్యూని, సెకండ్ స్టేజ్లో వచ్చిన వాల్యూని, థర్డ్ స్టేజ్లో వచ్చిన వాల్యూని ఏం చేస్తాం, యాడింగ్ అప్ కలుపుతూ పోతున్నాం, ప్లస్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్లస్ చేస్తే మనకు వచ్చిన టోటల్ వాల్యూ ఎంత, 5,000. అంటే ఆ మెథడ్లో అయినా కరెక్టే, ఈ మెథడ్లో అయినా కరెక్టే. మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఎందుకు అంటే టు క్యాలిక్యులేట్ ద జీడిపి, దట్ ఈస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అండ్ ద గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈస్ రికార్డింగ్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసం ఇది ఉపయోగపడుతుంది. జీడిపి దేనికి ఉపయోగపడుతుంది అండి, టు ఎస్టిమేట్ దేనికి ఎస్టిమేట్ చేస్తుంది, దేనికి రికార్డ్ చేస్తుంది అంటే మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసం ఇది పనిచేస్తుంది. మొత్తం ఈ వాల్యూని అంతా కూడా మనం ఫైనల్ గూడ్స్ని వాల్యూ మొత్తం యొక్క ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ప్రొడ్యూస్ చేసినాం అనే దాన్ని ఉపయోగించడానికి జీడిపిని మనం ఉపయోగిస్తాం. ఇక్కడ జీడిపికి ఉన్నటువంటి ఇంకొకటి డ్రాబ్యాక్ ఏంటంటే జీడిపి ఈజ్ ఓన్లీ మెజర్డ్ ఓన్లీ ద మానిటరీ ట్రాన్సాక్షన్స్. అంటే డబ్బుకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ని మాత్రమే ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. డబ్బుకు సంబంధించిన వాటిని ఇది క్యాలిక్యులేట్ చెయ్యదు. అదేం సార్ డబ్బుకు సంబంధం లేకుండా పనిచేసేవి ఏమున్నాయి, చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి కుకింగ్ ఇన్ హోమ్, కుకింగ్, వాషింగ్, క్లీనింగ్, ఇంట్లో పని చేస్తారు కదా, వాటికన్నిటికీ మనం డబ్బులు ఇవ్వం. మరి డబ్బులు ఇవ్వం కాబట్టి దాని యొక్క వాల్యూని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చెయ్యము. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొక్కలు నాటుతాం, మొక్కలు పెంచుతూ ఉంటాం, వాటిని కూడా మనం ఇక్కడ జీడిపి కిందకి తీసుకోం. ఎందుకు అంటే ఇట్ ఈస్ నాట్ కన్సిడరింగ్ దట్ మానిటరీ ట్రాన్సాక్షన్. ఎందుకు, మన ఇంట్లో వంట చేసి పెట్టినందుకు మన అమ్మకు జీతం ఇవ్వం, మన ఇంట్లో మీ బట్టలు ఉతికినందుకు ఆమెకు జీతం ఇవ్వం అంటే అక్కడ ఏం జరగలేదు, మానిటరీ ట్రాన్సాక్షన్ జరగలేదు, మనీ ట్రాన్స్ఫర్ కాలేదు. కాబట్టి అక్కడ జీడిపిని మనం తీసుకోము. ఎక్కడైతే డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుందో అక్కడ మాత్రమే మనము మార్కెట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాము, అంటే జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తాము, లేకపోతే లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నాం కదా, ఇవన్నీ ఎందుకు తీసుకోవట్లేదు, బికాస్ దీస్ ఆర్ నాన్ మానిటరీ, అంటే డబ్బులకు సంబంధం లేదు, ఇక్కడ డబ్బులు తీసుకోరు కాబట్టి దీస్ ఆర్ నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్. మానిటరీ ట్రాన్సాక్షన్స్ నాన్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ గా తీసుకుంటాం. దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ద జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. Now we are going to learn about the employment గురించి ఇంకొంచెం డెప్త్గా మనం పోయి చూద్దాం. ఎంప్లాయ్మెంట్లో మనకు 2 రకాలుగా ఉంటాయి. ఎంప్లాయ్మెంట్ని ఎలా డివైడ్ చేస్తామంటే 2 టైప్స్గా డివైడ్ చేస్తాం. ఏంటి ఆ 2 టైప్స్? ఫస్ట్ వన్ ఇస్ ద ఆర్గనైజ్డ్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్
and second one is the unorganized sector. Organized, unorganized. ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్. ఏంటి ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ అనేటువంటిది ఆలోచన చూస్తే ఇండియాలో ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు 8% ఉన్నారు, అన్ఆర్గనైజ్డ్లో 92% ఉన్నారు. ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 8% ఉన్నారు. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 92% ఉన్నారు. దేంట్లో వర్క్ చేసేటువంటి ఎంప్లాయీస్లో. మరి ఈ సెక్టార్స్ అన్నింటినీ, ఈ 3 దానాలన్నింటినీ కూడా డివైడ్ చేసుకొని పనిచేసేటువంటి వాళ్ళలో ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు 8%, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు 92%గా మనం డివైడ్ చేస్తున్నాం. మరి అసలు ఈ ఆర్గనైజ్డ్ అంటే ఏంటి, అన్ఆర్గనైజ్డ్ అంటే ఏంటిది అనేటువంటి చూద్దాం. ఫస్ట్ వన్ ఆర్గనైజ్డ్ గురించి తెలుసుకుందాం. ఆర్గనైజ్డ్ సెక్టార్ పేరులోనే ఉంది, ఆర్గనైజ్డ్ అంటే అన్ని ప్లాన్ చేయడం ఇన్ ఏ ఫార్మల్ మెథడ్. ఒక ఫార్మల్ మెథడ్లో వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసుకోవడం. దట్ ఈస్ ఇన్ దిస్ సెక్టర్ దిస్ ఈస్ రన్ అండర్ ద ఫ్యాక్టరీస్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ఫ్యాక్టరీస్ యాక్ట్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్, ఈ 3 చట్టాలకు లోబడి ఈ సెక్టార్ పనిచేస్తుంది. ఫ్యాక్టరీస్ యాక్ట్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్ ఇట్లాంటి చట్టాలకు లోబడి అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ ఇస్తూ పనిచేసేటువంటి సెక్టార్ని ఆర్గనైజ్డ్ సెక్టార్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? ఆర్గనైజ్డ్ సెక్టార్. మనకు సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఇట్ ఈస్ ద ఫార్మల్ వే లేదా ఫార్మల్ మెథడ్ ఫర్ రిక్రూటింగ్ ద పీపుల్. ఫార్మల్ మెథడ్లో ఫాలో అవుతూ ఉంటుంది ఇదంతా కూడా. ఫార్మల్ మెథడ్లో కూడా ఈ ప్రాసెస్ ప్రొసీజర్ ఇదంతా కూడా అకార్డింగ్ టు ద ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రొసీజర్ విచ్ ఇస్ నోన్ హ్యాస్ ద ఆర్గనైజ్డ్ సెక్టార్. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఫార్మల్ మెథడ్లో ఫార్మల్ థింగ్గా జరుగుతూ ఉంటుంది. అండ్ దీస్ యూజ్ ద మోడర్న్ టెక్నాలజీ, మోడర్న్ టెక్నాలజీని ఉపయోగిస్తారు వీళ్ళు. గవర్నమెంట్ రూల్స్ని ఫాలో అవుతారు, చెప్పినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నింటినీ కూడా. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు ఇంకా ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అంటే ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు అనేటువంటి ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఫిక్స్డ్ శాలరీస్ ఉంటాయి. అలాగే వాళ్ళకు బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటా బెనిఫిట్స్? సండే హాలిడే, సండేస్ ఉంటాయి, హాలిడేస్ ఉంటాయి. తర్వాత పిఎఫ్ ఉంటుంది, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్స్, చాలా రకాలైనటువంటివన్నీ కూడా వీళ్ళకు బెనిఫిట్స్ అనేటువంటివన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ చాలా మటుకు ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేటువంటిది ఎక్కువగా ప్రిలవెంట్గా కామన్గా మనకు కనిపించేటువంటిది ఎక్కడ అంటే టౌన్స్ అండ్ సిటీస్లలో ఎక్కువగా కనిపిస్తుంది. టౌన్స్ అండ్ సిటీస్లలో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆర్గనైజ్డ్ సెక్టార్ అంతా కూడా. ఎక్కడ కనిపిస్తుందండి? ఆర్గనైజ్డ్ సెక్టార్ అంతా కూడా మనకు ఎక్కువగా టౌన్స్ అండ్ సిటీస్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసేటువంటి వాళ్ళని వైట్ కాలర్స్ జాబ్స్ అని పిలుస్తాం. వైట్ కాలర్ జాబ్స్ అని పిలుస్తాం. వైట్ కాలర్ జాబ్స్. ఎగ్జాంపుల్కి ఎవరెవరు తీసుకోవచ్చు అంటే లాయర్స్, డాక్టర్స్, టీచర్స్, అంటే గవర్నమెంట్ టీచర్స్, వీళ్ళందరినీ కూడా మనము ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందకి తీసుకుంటాం. మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి. ఎంప్లాయ్మెంట్ని ఎన్ని విధాలుగా డివైడ్ చేయొచ్చు? 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఏవేవి? ఆర్గనైజ్డ్ సెక్టార్, అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటే ఏంది? ఫ్యాక్టరీస్ యాక్ట్, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్, ఇలా గవర్నమెంట్ చేసినటువంటి ప్రొసీడింగ్స్ని ఫార్మల్ మెథడ్స్ని ఉపయోగించి అక్కడ పనిచేసేటువంటి వాళ్ళకు బెనిఫిట్స్ ఇస్తూ పనిచేసేటువంటి సెక్టార్ని ఆర్గనైజ్డ్ సెక్టార్ అని పిలుస్తాం. దే ఆర్ యూజింగ్ ద మోడర్న్ టెక్నాలజీస్ అండ్ దే హ్యావ్ ద ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్ అండ్ దే హ్యావ్ ద ఫిక్స్డ్ salaries and they have the benefits like Sundays, holidays, PFs
హెల్త్ ఇష్యూస్ సంబంధించిన హాస్పిటల్ని చూపించేటువంటి హెల్త్ కార్డ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి. అండ్ ద ఆర్గనైజ్డ్ సెక్టార్ ఇస్ ప్రివలెంట్లీ మోస్ట్ విజిబుల్ అండ్ కామన్లీ సీన్ ఇన్ ద టౌన్స్ అండ్ సిటీస్. అండ్ దీస్ organized sector employees is also known as white collar employees, that is white collar jobs. ఎగ్జాంపుల్ కి తీసుకుంటే లాయర్స్, డాక్టర్స్, గవర్నమెంట్ టీచర్స్ వీళ్ళందరూ కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందికి వస్తారు. ఏదాని కిందికి వస్తారండి? ఆర్గనైజ్డ్ సెక్టార్ కిందికి. అందుకే చెప్తున్నాం ఆర్గనైజ్డ్. ముందే ఆర్గనైజ్ చేస్తున్నారు. ఎలా? వాళ్ళ శాలరీస్ ఎలా ఉండాలి, వాళ్ళ వర్కింగ్ అవర్స్ ఎలా ఉండాలి, వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎంత టెక్నాలజీని ఉపయోగించాలి, వాళ్ళకు వచ్చేటువంటి బెనిఫిట్స్, కంపెనీకి వచ్చేటువంటి ప్రాఫిట్స్ మొత్తం అన్ని దాన్ని ముందే ఆర్గనైజ్ చేస్తారు అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అలా ఫాలో అయ్యేటువంటి సెక్టార్ని మనం ఏమని పిలుస్తాం? ఆర్గనైజ్డ్ సెక్టార్. ఏమని పిలుస్తామండి? ఆర్గనైజ్డ్ సెక్టార్ అని పిలుస్తాం. ఇప్పుడు మనము అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ గురించి తెలుసుకుందాం. ఆర్గనైజ్డ్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనము అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ గురించి తెలుసుకుందాం. అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ ఇందాక మనం చెప్పినటువంటి దానికన్నిటికీ ఆపోజిట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. దీస్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ద గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ప్రొసీజర్స్, దట్ ఈస్ ఇట్ ఈస్ ఎంప్లాయింగ్ ద ఎంప్లాయీస్ ఇన్ ఇన్ఫార్మల్ మెథడ్ ఆర్ దే ఆర్ ఫాలోయింగ్ ద ఇన్ఫార్మల్ ప్రొసీజర్. ఇన్ఫార్మల్ ప్రాసెస్ లో వీళ్ళంతా కూడా ఉంటుంది. అండ్ దే ఆర్ నాట్ యూజింగ్ ద మోడర్న్ టెక్నాలజీ. మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించలేరు. ఎందుకంటే వీళ్ళ పెట్టుబడి తక్కువ, అలాగే వీళ్ళకి వచ్చే లాభాలు కూడా చాలా చాలా తక్కువ. అండ్ వీళ్ళకు నో ఫిక్స్డ్ వేజెస్, వీళ్ళకు ఇంత అనేటువంటి డబ్బులు ఉండవు, జరిగిన దాన్ని బట్టి ఉంటుంది. అండ్ నో ఫిక్స్డ్ వర్కింగ్ హవర్స్ ఉండవు. ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకే, ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే, 7 గంటల వరకే అనేటువంటి ఉండవు. దట్ ఈస్ నో ఫిక్స్డ్ వర్కింగ్ అవర్స్. అండ్ దే హ్యావ్ నో బెనిఫిట్స్, వీళ్ళకు బెనిఫిట్స్ కూడా ఉండవు. సండేస్, హాలిడేస్, ఇంకా మనం చెప్పుకున్నాం కదా పిఎఫ్, ఇట్లాంటివన్నీ ఏవి ఉండవు వీళ్ళకి. అండ్ ఇవి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది? మోస్ట్ ప్రిలవెంట్ ఇన్ ఎక్కడ ఉంటుంది అంటే దట్ ఈస్ ఇన్ ద విలేజెస్ ఆర్ రూరల్ ఏరియాస్లలో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్కి వీళ్ళ ఎగ్జాంపుల్స్ ఏం తీసుకుంటామంటే దానికి ఏం చేసుకున్నాం? లాయర్స్, డాక్టర్స్, గవర్నమెంట్ టీచర్స్ తీసుకున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి ఎగ్జాంపుల్స్కి ఏం తీసుకుందాం అంటే స్ట్రీట్ వెండర్స్, అంటే వీధులంతా కూడా తిరుగుతూ అమ్ముతుంటారు బండ్ల మీద పెట్టుకొని. హెడ్ లోడర్, తల మీద పెట్టుకొని అమ్ముదే వాళ్ళు. అండ్ వర్కర్స్ ఇన్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, టీ స్టాల్ వెండర్స్, టీ అమ్మేటువంటి వాళ్ళు, న్యూస్ పేపర్ వేసేటువంటి వాళ్ళు, పేపర్ బాయ్స్, వీళ్ళందరికీ కూడా ఏ ఆర్గనైజ్ సెక్టార్ కిందకి వస్తారంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. మరి వీళ్ళకు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ ఇంటర్వ్యూలు పెట్టి జాబ్స్ ఇచ్చి వాళ్ళకు ఇక్కడ హాలిడేస్, ఫిక్స్డ్ వేజెస్ ఇచ్చేంత డబ్బులు వీళ్ళ దగ్గర ఉండవు. వీళ్ళ దగ్గర ఉండేదే చాలా తక్కువ అమౌంట్. కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లలో ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్కి చదువుతో ఎక్కువగా పని లేదు. ఎందుకు? అక్కడ ఇంట్లో పని చేసేటువంటి పని మనిషికి అది చదవాలి, ఇది చదవాలి, ఇంటర్వ్యూ చేయాలనేటువంటి అవసరం లేదు. టీ స్టాల్లో టీ తీసుకొని పోయి వేరే వాడికి ఇచ్చేటువంటి అక్కడ సప్లయర్కి నువ్వు డిగ్రీనే పాస్ అయి ఉండాలనేటువంటిది ఏం లేదు. కాబట్టి చదువుకునే వాళ్ళు చాలా మంది అంతా కూడా ఎక్కడికి వస్తున్నారు అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లలోకి వెళ్తున్నారు. అండ్ ఇక్కడ మనకు చాలా మంది వెళ్తున్నారు. ఎంతమంది వెళ్తున్నారు? 92% వెళ్తున్నారు. ఎంతమంది వెళ్తున్నారు? 92% వెళ్తున్నారు. అండ్ ఇక్కడ ఇలా వెళ్ళడానికి గల కారణాలు ఏంటంటే చాలా మంది మైగ్రేట్ అవుతున్నారు. అంటే టౌన్లో ఏదో పని దొరుకుతుంది, విలేజెస్లలో దొరకకుండా అనేటువంటి దానితో టౌన్లోకి వెళ్ళడము, లేదా అక్కడ ఏదైనా అప్పులు చేసి ఆ అప్పుల బాధ తప్పించుకోవడానికి వేరే చోటికి వెళ్ళడం. అలా వెళ్ళినప్పుడు వాళ్ళని ఎవరు నమ్మరు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉండేటువంటి కాస్తో కూస్తో తక్కువ అమౌంట్తో, లో బడ్జెట్తో ఇలాంటి చిన్న చిన్న బిజినెస్లు ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ
వాళ్ళ జీవితాలని గడుపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఏ సెక్టార్ కిందకి పెడతాము? అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కింద పెడతాం. అండ్ ఇక్కడ మనకు చాలా మటుకు చూసుకుంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లలో ఎక్కువగా మనకు కనిపించేది ఎవరు అంటే బీసీస్, ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్స్. వీళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. బీసీ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ అండ్ ఉమెన్స్ ఎక్కువ మంది మనకు ఇక్కడ చాలా మటుకు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో కనిపిస్తూ ఉన్నారు, వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. సో దిస్ ఈజ్ ద టాపిక్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్లో 2 రకాలుగా డివైడ్ చేస్తాం, ఆర్గనైజ్డ్, అన్ఆర్గనైజ్డ్. ఆర్గనైజ్డ్లో ఫిక్స్డ్ వేయర్స్, ఫార్మల్ మెథడ్స్, గవర్నమెంట్ ప్రొసీజర్స్ని ఫాలో అవుతారు. ఇక్కడ గవర్నమెంట్ ప్రొసీజర్స్ని ఫాలో కావడానికి లేదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మట్టి మోసేవాడు ఉంటాడు, వాడిని మట్టి మోసుకున్నంత వరకు వాడు ఉంటుంది. మట్టి మోయలేదు అనుకోండి, లేదా కూలి పని చేయలేదు అనుకోండి, వానికి ఇక్కడ జీతం ఉండదు, హాలిడేస్ ఉండవు, సండేస్ ఉండవు. వానికి ఏ రోజైతే పనికి పోడో ఆ రోజే హాలిడే. దేనికి? పనికి హాలిడే, డబ్బులకి హాలిడే, అలాగే వాడికి ఆకలికి కూడా హాలిడేనే. అంటే వాడికి ఫుడ్ దొరకదు. కాబట్టి ఇక్కడ వీళ్ళు పని చేసినంత వరకే, వీళ్ళకి పెన్షన్లు ఉండవు. అదే ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసినటువంటి వాళ్ళకి పెన్షన్స్ ఉంటాయి, బెనిఫిట్స్ ఉంటాయి. వీళ్ళకు హెల్త్ కార్డ్స్ కానీ, బెనిఫిట్స్ కానీ, ఇంకోటి కానీ ఉండవు. కాబట్టి ఇలాంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ వాళ్ళని కాపాడడానికి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొత్తగా కొన్ని స్కీమ్స్ని ఏర్పాటు చేసింది. అదే ఆరోగ్యశ్రీ అని, బీమా పథకాలని, అలాగే హెల్త్ కార్డ్, ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ, ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తూ వీళ్ళని ఆర్గనైజ్డ్ సెక్టార్ వాళ్ళ లాగానే అన్నింటినీ కూడా ప్రొవైడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో 60 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళు పని చేసుకోలేరు కాబట్టి వాళ్ళకు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కింద వాళ్ళకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు చూస్తున్న చాలా పల్లెటూర్లలో, చాలా ఊర్లలో కూడా చూస్తే చాలా ముసలి వాళ్ళకు, అంటే 60 ఏళ్ళు దాటినటువంటి ముసలి వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నారు. ఎందుకు? వాళ్ళందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకు. ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేసి ఉన్నటువంటి వాళ్ళకు పెన్షన్లు ఇవ్వరు. అంటే ఆల్రెడీ వాళ్ళకు బెనిఫిట్స్ వస్తుంటాయి, వాళ్ళకి డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వరు. డబ్బులు లేకుండా ఉన్నటువంటి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకే ఈ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఆర్గనైజ్డ్ సెక్టార్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం చూడండి. నరసింహ అనేటువంటి అతను గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ఎన్ని గంటల నుంచి? 9:30 నుంచి 5:30 వరకు. బైక్లో వెళ్తున్నాడు. ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది? 5 కిలోమీటర్స్ దూరం ఉంది. రెగ్యులర్ శాలరీ వస్తుంది, ఎవ్రీ మంత్ తన బ్యాంక్ అకౌంట్లోనే పడుతుంది. అలాగే మిగతా బెనిఫిట్స్ అన్నీ వస్తాయి, మెడికల్ అలవెన్సెస్, సండేస్, పెయిడ్ హాలిడేస్. అలాగే వాడు చేయాల్సిన పని మొత్తం కూడా ముందే వాడికి ఇచ్చే అపాయింట్మెంట్ లెటర్లోనే టర్మ్స్ అండ్ కండిషన్స్తో వాడు చేయాల్సినటువంటి వర్క్ యొక్క నేచర్ మొత్తం అంతా ఉంది. దీస్ ఆర్ ద ఆర్గనైజ్డ్ జాబ్. ఇంకొకటి అన్ఆర్గనైజ్డ్ జాబ్ గురించి తెలుసుకుందాం చూడండి. దట్ ఈజ్ రాజేశ్వరి. షీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఎ కన్స్ట్రక్షన్ వర్కర్. ఎంతవరకు పనిచేస్తుంది? ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పనిచేస్తుంది. 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి బై ద బస్ ఓన్లీ. అండ్ ఈమెకు ఎంత లంచ్ బ్రేక్ ఉంటుందంటే 1 నుంచి 2 వరకు, అంటే 1 అవర్ మాత్రమే ఉంటుంది. అది కూడా అతి కష్టం మీద 10 రోజుల నుంచి 12 రోజులు మాత్రమే దొరుకుతుంది నెలలో. మిగతా రోజులు ఖాళీగా ఉండాల్సి వస్తుంది. పని చేయదు కాబట్టి అక్కడ జీతం అనేటువంటిది ఉండదు. ఈమె ఇంత కష్టపడితే రోజుకు 150 రూపాయలు మాత్రమే సంపాదిస్తుంది. అండ్ ఈమె చేసిన పనికి వెంటనే సాయంత్రమే డబ్బులు ఇచ్చేస్తారు. అంతేకాకుండా ఈమెకు సండేలు, హాలిడేలు అట్లాంటివి ఏమీ ఉండవు. ఈమెకు బాగా వర్క్ దొరికేది ఫిబ్రవరి టు జూన్. అతి కష్టం మీద దొరికే వర్క్ ఎప్పుడు దొరుకుతుందంటే జూలై నుంచి జనవరి టైంలో. ఎందుకంటే ఆ టైంలో వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీళ్ళకి వర్క్ ఉండదు అండ్ చాలా కాంపిటీషన్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈమెకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ పొందడం జరగదు. దీన్నే మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇచ్చాం చూడండి. ఆర్గనైజ్డ్ 8% అయితే అందులో నుంచి వచ్చి జీడిపి 50%, అన్ఆర్గనైజ్డ్ 92%, దాని నుంచి వచ్చేది 50%. టోటల్గా జీడిపి 100% కావడానికి ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్ పని చేస్తున్నాయి. హౌ టు గెట్ ఆర్ హౌ టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్. హౌ టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ని, ఎక్కువ మందికి ఉద్యోగం వచ్చేలాగా చేయాలంటే ఏం చేయాలి? దీనికి ఒకటి we have to make or we have to invest more
ఇన్ సర్వీస్ సెక్టార్స్లో ఎక్కువగా మనం ఇన్వెస్ట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా కొన్ని గవర్నమెంట్ చేయాల్సినటువంటి కొన్ని పనులు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ముందు సర్వీస్ సెక్టార్లో చూసుకుంటే ట్రాన్స్పోర్టేషన్స్ మీద గవర్నమెంట్ చేయొచ్చు. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ పల్లెటూర్లలో ఉన్నటువంటి వాళ్ళు పంటను అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి పంటను తీసుకొని పోయి మార్కెట్ యార్డ్లకి రైతు బజార్లకు తీసుకొని పోయి అమ్మడానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్స్ని ప్రొవైడ్ చేయొచ్చు తక్కువ కాస్ట్కే. స్టోరేజ్ గోడౌన్లు అంటారు కదా, గోడౌన్లు కోల్డ్ స్టోరేజ్కి ప్రొవైడ్ చేయడము. అండ్ మేకింగ్ ద అగ్రికల్చర్ క్రెడిట్ అంటే వాళ్ళకు లోన్లు ఇవ్వడం అగ్రికల్చర్ వాళ్ళకి. అలాగే సబ్సిడీస్ టు ద ఆర్ హెల్పింగ్ ద స్మాల్ ఇండస్ట్రీస్ వాళ్ళకందరికీ కూడా ఏవైనా సబ్సిడీస్ ఇవ్వడము, అంటే లోన్లలో డిస్కౌంట్స్ ఇవ్వడము, కొత్తగా లోన్లు ఇవ్వడము. అలాగే ఇప్పుడు ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్స్లో పనిచేసేటువంటి వాళ్ళకు లోన్లు ఇస్తారు, దానిని ముద్రా లోన్స్ అని పిలుస్తారు. ముద్రా లోన్స్ అలాంటి లోన్లు ఇవ్వడము లాంటివి చేస్తూ ఉన్నాయి. అండ్ వీళ్ళలో ఇంకా కొంత హెల్ప్ చేయడానికి చాలా మంది చూసుకుంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో 3 కేటగిరీస్ చాలా దారుణమైనటువంటి పరిస్థితులలో ఉన్నాయి అన్ఆర్గనైజ్డ్లో. ఏంటి అవి అంటే, ఫస్ట్ వన్ తీసుకుంటే వేజెస్, సెకండ్ వన్ సేఫ్టీ, థర్డ్ వన్ హెల్త్. ఈ 3 చాలా కష్టమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు, అంటే ఎటువంటి సమాధానాలు లేకుండా ఉన్నాయి. లో వేజెస్, ఫిక్స్డ్ వేజెస్ లేకపోవడము, ఓనర్కి ఇష్టం వచ్చినంత ఇవ్వడం, శ్రమ దోపిడీ జరగడం లాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళకు కూడా ఒక ఫిక్స్డ్ వేజెస్ లాంటివి, మినిమం వేజెస్ అనేటువంటి చట్టాన్ని అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వాళ్ళకు కూడా ప్రొవైడ్ చేయగలిగితే కొంత హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అలాగే ఇక్కడ కూడా సేఫ్టీ మెజర్స్ ఉండవు, అంటే ఎలాంటి జాగ్రత్తలు ఉండవు వాళ్ళు చేసేటువంటి పనుల మీద. అలాంటప్పుడు చాలా కష్టపడతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళకు కూడా కొంత సేఫ్టీని ప్రొవైడ్ చేయడము, అలాగే అందులో వాళ్ళకు కొంత ఇన్సూరెన్స్, అంటే ఆ పని చేసేటప్పుడు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ ద్వారా వాళ్ళ బాడీ పార్ట్స్ పోవడం కానీ లేదా ఏదైనా డెత్ సంభవించడం కానీ జరిగితే వాళ్ళకు కొంత ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం లాంటివి చేయడం. అలాగే హెల్త్ ఇన్సూరెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం లాంటివి చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఇక్కడ మనం చేస్తూ మన ఎకనామీని, జీడిపి లెవెల్ని పెంచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దిస్ ఈస్ అవర్ టాపిక్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్ దిస్ and try to understand this lesson. Thank you.